హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనీష్ తలకు తీవ్ర గాయం, మెడికల్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్. నిన్న కెప్టెన్సీ టాస్క్ ఎంత హిట్ వాతావరణంలో జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కామనర్స్ చేస్తున్న అతి కారణంగా ఏ ఒక్క టాస్క్ కూడా ప్రశాంతంగా జరగడం లేదు అనేది కాదు అనడని వాస్తవం. నిన్న ఎలాగో పాపం రీతు చౌదరి దయ కారణంగా డెమోన్ పవన్ హౌస్ కి కెప్టెన్ అయితే అయ్యాడు. అది కాసేపు పక్కన పెడితే కసితో ఆడిన భరణి, ఇమాన్యుయల్ వంటి వారికి రీతు చౌదరి అన్యాయం చేసింది. మిగిలిన వాళ్లు ఎన్ని తప్పులు చేసినా ఓకే, కానీ భరణి చేస్తే మాత్రం వెంటనే అవుట్ చేసేయాలి. నిన్నటి ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు ఇదే అనిపించింది. ఇది కాసేపు పక్కన పెడితే మొదటి రౌండ్ లోనే అవుట్ అయిపోయిన మర్యాద మనీష్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఈ టాస్క్ లో ఆయన ఎక్కువగా భరణిని టార్గెట్ చేశాడు. అసలు ఆయన ఆట తీరు చూస్తుంటే భరణి మీద కసి మాత్రమే కనిపించింది, కానీ టాస్క్ గెలవాలి, కెప్టెన్ అవ్వాలి అని మాత్రం లేదు. నిన్న ఆయన మొదటి రౌండ్ లోనే ఓడిపోయినప్పటికీ భరణితో జరిగిన పెనుకులాటలో తలకు గాయమైంది. దీంతో బిగ్ బాస్ వెంటనే మెడికల్ రూమ్ కి పిలిచి మనీష్ కి చికిత్స అందించాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఎదుటి వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటే ఒక మనిషికి ఎప్పటికైనా చేటు చేస్తుంది అనడానికి ఉదాహరణ ఇదే. మనీష్ ఎప్పటికైనా తన పద్ధతిని మార్చుకోకపోతే ఈ వారంలో కాకపోయినా వచ్చే వారంలో అయినా ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ అతనే, కానీ ఫ్లోరా షైని ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.